స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మాకు తెలిసిన వాళ్ళది కాదు, అందరిది, ఎవరెవరు ఇంకా మాలలో ఉన్నారో అయ్యప్ప స్వామిది ఈరోజు ఆఖరి రోజు అంట. అంటే మేము వెళ్ళేసరికి చాలా లేట్గా వెళ్ళాము, అన్నీ అయిపోయినాయి. ఇంకా ముగ్గురే ఉన్నారు అయ్యప్ప స్వాములు. కరెక్ట్గా కనీసం ఆ ముగ్గురి కన్నా అందుకున్నాం. మా బావగారు, నాకు బావ అవుతాడు తను, అతనివి ఈరోజు ఇడుములు అనమాట. సో అతను ఇడుములు వేసే టైంకి మేము అందుకున్నాము. సో లక్కీ కదా, కొంచెమైనా అప్పలకైనా అందుకున్నాం. ఇంకా తర్వాత అది ఇది అందరం మాలలు వేసిన తర్వాత ఇది కామన్ కదా, అందరి దగ్గర అంతే, ఎక్కడైనా. చిన్న పిల్లలు కూడా భలే వేసుకుంటారు కదా, వాళ్ళు చాలా అదృష్టవంతులు. చిన్నప్పుడే మాల వేసుకోవడం ఎంత పుణ్యం కదా. సో వీళ్ళ ముగ్గురికి మేము అందుకున్నాము. అప్పటికి అందరు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ ముగ్గురే ఉన్నారు ఈ గుడిలో. పక్కన ఇది అయ్యప్ప స్వామి గుడి, కానీ ఇక్కడ కంటే పక్కన కృష్ణుని గుడి ఉంది. అందులో అయితే చాలా మంది ఉన్నారనమాట భక్తులు. అందులోనే చాలా మంది, ఆల్మోస్ట్ కనీసం ఆ గుడిలో 150-200 మంది స్వాములు ఉంటారు. కానీ అదేందో అయ్యప్ప స్వామి గుడిలో వీళ్ళు ముగ్గురికే వేస్తారు ఈసారి. కానీ ఎప్పుడు ఇక్కడే వేసేవాళ్ళు, చేంజ్ చేశారు. సో కనీసం ముగ్గురికైనా ఇక్కడ వేశారు, ముచ్చటగా ముగ్గురికి. చాలా బాగుండిద్ది ఈ గుడి, అయ్యప్ప స్వామి గుడి. ఇందులోనే శివాలయం, చిన్న శివుడి గుడి. సో శివుడు చాలా పవర్ఫుల్ కదా. సో రియల్గా పాము ఉన్నట్టే ఉన్నారు చుట్టుపక్కల. ప్లస్ పక్కన అమ్మవారు అనమాట. ఎంత బాగా కనిపిస్తున్నారంటే నా కళ్ళకి రియల్గా కూర్చున్నట్టే ఉన్నారు అక్కడైతే. ప్లస్ చుట్టూరు కూడా అమ్మవారి విగ్రహాలు పెట్టారు, భలే ఉన్నారు అమ్మవారి విగ్రహాలు. అమ్మవారి విగ్రహాలు మొత్తం చుట్టూరు మొత్తం 9 విగ్రహాలు ఉన్నాయన్నమాట. 9 మంది అమ్మవారు. ఒక్కొక్క అమ్మవారి పేరు, ఒక్కొక్క అమ్మవార్ల పేర్లు నేను చూడలేదు స్పష్టంగా, కానీ మధ్యలో ఉన్నది మాత్రానికి ఆదిలక్ష్మి అమ్మవారు అన్నమాట, వరలక్ష్మి అమ్మవారు. ఆదిలక్ష్మి అమ్మవారు అన్నమాట. ఈమె లక్ష్మీ అమ్మవారు మధ్యలో ఉన్నది. చాలా బాగున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. మీకు కుదిరితే ఎప్పుడన్నా వచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఫ్రెండ్స్. జగ్గైపేట అన్నమాట ఇది. జగ్గైపేటలో అయ్యప్ప స్వామి గుడి అన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, ప్లస్ చాలా బాగుంది, పెద్ద టెంపుల్. సో ఈ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనమాట, సొంత ఫ్యామిలీ. నాకు బావగారు, తన అక్క ఇది. సో ఈ పిల్లలందరూ మా చుట్టాలు, వీళ్ళందరూ మాకు అయిన వాళ్ళు. సో తను నాకు కూతురు అయింది, మా బావగారి బిడ్డ, మర్ద అవుతుంది తను. టెంపుల్ చాలా బాగుంటుంది. సో చాలాసేపు ఉన్నాం అనమాట, చాలాసేపు గడిపాము. ఇంకా అక్కడే భోజనాలు చేసాము, ప్రసాదంతో పాటు భోజనాలు కూడా తిన్నాము. ఫోటోలు దిగుతున్నాను. భలే ఉంటుంది కదా బయటికి వెళ్ళిన ఎక్స్కర్షన్కి, లేకపోతే ఇలా టెంపుల్కి వచ్చి భోజనాలు తిన్నా. కానీ ఎంతైనా ఫ్యామిలీతో కలిసి తింటే ఆ ఫీలే వేరు కదా. సో శారీ కట్టుకుంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉండిద్ది, కానీ శారీ బాగా
శారీసే కదా బాగుండేది ఆడవాళ్ళకి. భలే ఎంజాయ్ చేసాం, చెప్పలేని మాటల్లో, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ ముగ్గురు మమ్మల్ని కూడా ఆశీర్వదించారు. సో మేము కూడా వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అమ్మ వాళ్ళ దగ్గరే తీసుకున్నాము, అయ్యప్ప స్వామి దగ్గర కూడా తీసుకున్నాము. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జగ్గైపేట అయ్యప్ప స్వామి గుడి అంటే ఎవరైనా చెప్తారనమాట. నాకు చాలా నచ్చినాయి అన్నమాట ఈ గుడిలో ప్రతి ఒక్కటి. చాలా బాగుంది ప్లేసెస్. సో నేను పదే చూశాను అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. అదృష్టం ఉండాలి. ఎప్పుడో ఒకసారి మనం ప్రతిరోజు పోవడం కుదరదు, ఎప్పుడో ఒకసారి పోతాం కాబట్టి అందరి దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, అప్పుడే మనకు కూడా మంచిది కదా. ఒక్కొక్క అమ్మవారి పేరు రాశారు అక్కడ, కానీ నేను స్పష్టంగా చూడలేదు. మొత్తం 9, 12 ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు. మధ్యలో అమ్మవారి మాత్రం చూడండి ఎంత పెద్దగా మొత్తం పాలరాతితో చేశారు అమ్మవారిని. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దే. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోస్ ఇంకా మంచిగా తీసుకునేది. సో ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ ప్లీజ్.